గురువుగారు ఇది స్ఫటిక బెల్లం కానివ్వండి, లవంగాలు, తమలపాకులు హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు గదా! అది నిజమే అంటారా మరి? ఇటువంటి మాటలు నేను మాట్లాడితే మా వాళ్ళకే కొంచెం కొంచెం కోపం వస్తూ ఉంటుంది. ఓకే. ఇటువంటివి ఉన్నట్టుగా ఎక్కడా శాస్త్రంలో కనిపించదు. హ్మ్. లవంగాలు కానీ, పటిక బెల్లం కానీ, తమలపాకులు కానీ బీరువాలో పెట్టుకుంటే కుళ్ళిపోతాయి, ఎండిపోతాయి కానీ హ్మ్. లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుందమ్మ? అవన్నీ ఉండవు. మనం మంగళ ద్రవ్యాలు అమ్మవారి దగ్గర పాదపద్మాల దగ్గర మీరు ఏదైనా ఒక చిల్లర పైసలో ఏవో పెట్టి అక్కడ హ్మ్. లక్ష్మీ అష్టోత్తరమో ఏదో చేసి హ్మ్. ఆ మంత్ర ఫలితాన్ని తీసుకెళ్ళి మీరు బీరువాలో పెట్టుకుంటే మీకు ఏదైనా ఒక ఉపయోగం కనిపిస్తుంది. ఓకే. ఏమీ లేకుండా ఓన్లీ తమలపాకుని, లవంగాల్ని, పటిక బెల్లాన్ని మీరు బీరువాలో పెట్టుకుంటే చీమలు పడ్డమో, ఆ తమలపాకులు చెడిపోవడమో తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు దానివల్ల. ఇంట్లో తమలపాకు చెట్టు ఉన్నా కానీ మంచి జరుగుతుంది అంటారా? అది నిజమేనా అండి ఇంట్లో మరి? తమలపాకు చెట్టు ఉండొచ్చు. కానీ దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులున్నాయి కొన్ని. ఓకే. ఏంటి అంటే ఎక్కువగా సర్పాలొస్తాయి. హ్మ్. దాని పేరే నాగవల్లి. హ్మ్. సంస్కృతంలో తమలపాకుని నాగవల్లి అంటామన్నమాట. హ్మ్. అంటే దానివల్ల ఎక్కువగా పాములు ఆకర్షింపబడి, ఇంట్లో పాములు యొక్క బెడద ఎక్కువ ఉండొచ్చు. తమలపాకు చాలా మంగళకరమైనటువంటిది. హ్మ్. ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని కట్ చేసుకుంటూ ఉండడం, దాని ఇరు పరిసరాల్లో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం ఉంటే ఇంట్లో తమలపాకు చెట్టు ఉండడం మంచిదే. ఓకే అండి. ఈ తులసి చెట్టు కానివ్వండి, తమలపాకు చెట్టు కానివ్వండి, ఇవి కాకుండా ఇంకా ఇంట్లో ఏమేం చెట్లుంటే మంచిదంటారండి? తులసి చెట్టు ఉంటే అన్ని చెట్లు ఉన్నట్టే వాస్తవానికి హ్మ్. చెప్పుకోవాలంటే. ఎందుకు అంటే అది ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. హ్మ్. మంగళకరమైనటువంటి చెట్టుగా కూడా దాన్ని చెప్తూ ఉంటాం. హ్మ్. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి చెట్టుగా చెప్తూ ఉంటాం. పంచబిల్వాల్లో తులసి అనేటువంటిది ఒక బిల్వం. హ్మ్. అట్లా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి, తులసి చెట్టు ఉంటే అన్ని చెట్లు ఉన్నట్టే. ఓకే. అది కాకుండా పారిజాత వృక్షం ఉంటే, హ్మ్. అది ఆ పారిజాత పుష్పాలతో స్వామివారికి కనుక పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్పి హ్మ్. శాస్త్రాల్లో కూడా చెప్పుకున్నారు. శాస్త్రాల్లో పారిజాత వృక్షం అంటే ఏమీ కాదన్నమాట. హ్మ్. కల్పవృక్షాన్నే పారిజాత వృక్షం అంటారు. ఓకే. స్వర్గంలో ఎలాగైతే కల్పవృక్షం ఉంటుందో, కల్పవృక్షము అంటే ఏంటి అంటే, మనం కోరినటువంటి కోరికల్ని మనకి సత్వరమే తీర్చేటువంటి వృక్షాన్నే కల్పవృక్షం అంటాం. హ్మ్. అటువంటి వృక్షమే కలియుగంలో పారిజాత వృక్షంగా వచ్చింది. ఓకే. కాబట్టి ఆ పారిజాత వృక్షం ప్రతి ఒక్కరింట్లో ఉండొచ్చు. కొంచెం కష్టతరంగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం వాటిలో కానీ, హ్మ్. దాని యొక్క పుష్పాలతో పూజ చేసినట్టు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఓకే. అలాగే తుమ్మి చెట్టు అని అంటాం మనం. హ్మ్. ఆ తుమ్మి చెట్టు కూడా ఇంట్లో శివారాధన ఎవరైతే చేస్తూ ఉన్నారో వారింట్లో తుమ్మి చెట్టు కూడా ఉండవచ్చు. ఓకే. ఆ తుమ్మి చెట్లుతో వచ్చినటువంటి పువ్వులు ఏదైతే ఉన్నాయో అది శివారాధన చేస్తే విశేషమైన ఫలితం. ఈ తుమ్మి చెట్టు యొక్క ఆవిర్భావం ఏమిటయ్యా అంటే ఒకానొక సమయంలో ఒక భక్తుడు స్వామివారి గురించి విపరీతమైన తపస్సు చేస్తాడు. శివుడు గురించి భయంకరమైన తపస్సు చేస్తాడన్నమాట. హ్మ్. ఆ తపస్సు చేసినటువంటి భక్తుడికి శివుడు ప్రసన్నమవుతాడు. భోళాశంకరుడు కాబట్టి ఆయన ప్రసన్నమవుతాడు. హ్మ్. ప్రసన్నమై కిందకొచ్చి ఏం ఏం కోరిక కావాలో కోరుకోవయ్యా అని చెప్తే, ఆ భక్తుడు బాగా ఆనందంగా ఇప్పుడు మనం ఒక దేవతకి మనం తపస్సు చేసాము. ఆయన ప్రత్యక్షం అయ్యాడు అంటే ఎంత ఆనందం కలుగుతుంది? అవునండి. అంత ఆనందంతో స్వామి ఎప్పుడు నేను నీ పాదాల దగ్గర ఉండాలి అని కోరుకోబోయి, స్వామి ఎప్పుడు నువ్వు నా పాదాల దగ్గర ఉండాలని కోరుకుంటాడు. ఆ ఓకే. కోరుకున్న తర్వాత అయ్యో! ఇలా కోరుకున్నానేంటి అయ్యో! ఛీ! 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 అని చెప్పి తల పట్టుకుంటాడనమాట. హ్మ్. తథాస్తు అని స్వామివారు అనేస్తారు. ఇంక కోరిన తర్వాత తథాస్తు అని అంటారుగా మరి. హ్మ్. మీరు ఆ తుమ్మి పువ్వును గనక చూసినట్లయితే అది ఒక పాదం యొక్క ఆకారంలో మాత్రమే ఉంటుంది తుమ్మి చెట్టు. ఓకే. ఆ పుష్పంతో స్వామివారికి పూజ చేస్తే భక్తులు ఎటువంటి స్వామివారు ఎంత దీనబాంధవుడు, ఎంత కరుణామయుడు అంటే ఒక భక్తుడికి ఎట్లాంటి వరం ఇచ్చాడో చూసారా మీరు? హ్మ్. అటువంటి పుష్పాలతో పూజ చేయండయ్యా! మీకు విశేషమైన ఫలితం ఇస్తాను అని చెప్పాడన్నమాట. ఓకే. కాబట్టి బిల్వంతో చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, హ్మ్. ఈ తుమ్మి పువ్వుతో చేస్తే కూడా అటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఓకే. తుమ్మి వృక్షాన్ని కూడా మీ ఇంటి దగ్గర చాలా చిన్న చెట్టే ఉంటుందది. హ్మ్. అటు ఆ వృక్షాన్ని కూడా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక మిగతా పళ్ళ వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఓకే అండి.